వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో కన్స్ట్రక్టర్ గురించి అండ్ టైప్స్ గురించి డిస్కస్ చేసాం. సో మనం ఈ క్లాస్లో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అండ్ డిస్ట్రక్టర్ అనే కాన్సెప్ట్స్ గురించి చూద్దాం. సో మనకి తెలుసు కన్స్ట్రక్టర్ అంటే ఏంటిది. కన్స్ట్రక్టర్ అనేది సేమ్ క్లాస్ నేమ్ లాగానే రాస్తాం, బట్ మనం ఇక్కడ మెథడ్ని యూజ్ చేస్తాం. సో దాన్ని మనం కన్స్ట్రక్టర్ అని చెప్తాం. సో ఇక్కడ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటిది అని అంటే, ఇక్కడ మనం మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ని యూజ్ చేస్తాం, బట్ ఆర్గ్యుమెంట్స్ మాత్రం డిఫరెంట్గా తీసుకుంటాం. సో దాన్నే మనము కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటాం. ఇక్కడ చూడండి, వీ కెన్ హ్యావ్ ఏ మోర్ దెన్ వన్ కన్స్ట్రక్టర్ ఇన్ ఏ క్లాస్ విత్ సేమ్ నేమ్. అంటే సేమ్ నేమ్తో డిఫరెంట్ కన్స్ట్రక్టర్స్ అనేటివి ఉంటాయి, బట్ ఇక్కడ డిఫరెంట్ లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, అంటే ఆర్గ్యుమెంట్స్ అనేటివి మనం డిఫరెంట్గా తీసుకుంటాం. సో దాన్నే మనము కన్స్ట్రక్టర్, ఆ కాన్సెప్ట్ని మనము కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటాం. సో నెక్స్ట్ డిస్ట్రక్టర్ అంటే ఏంటిది. ఇది ఒక మెంబర్ ఫంక్షన్, సేమ్ లైక్ కన్స్ట్రక్టర్ లాగానే, బట్ ఒక మెంబర్ ఫంక్షన్ ఇది. అండ్ ఇక్కడ ఈ డిస్ట్రక్టర్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ది ఆబ్జెక్ట్స్, అంటే ఆబ్జెక్ట్స్ని డిస్ట్రాయ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఈ డిస్ట్రక్టర్ అనేది ఆబ్జెక్ట్స్ని డిస్ట్రాయ్ చేసి మెమోరీని అలోకేట్ చేయడానికి, అంటే సమ్ అదర్ ఆబ్జెక్ట్స్కి మెమొరీని అలోకేట్ చేయడానికి ఈ డిస్ట్రక్టర్స్ని మనం యూజ్ చేస్తాం. సో ఈ డిస్ట్రక్టర్ని ఎలా మనం ఇండికేట్ చేస్తాము అంటే, ప్రిసీడెడ్ బై టిల్డ్ సింబల్, అంటే టిల్డ్ సింబల్తో మనం దీన్ని ఈ డిస్ట్రక్టర్ని ఇండికేట్ చేస్తాం. సో ఇది సేమ్ లైక్ కన్స్ట్రక్టర్ లాగానే ఉంటుంది, బట్ ఇక్కడ మనం టిల్డ్ సింబల్ని యూజ్ చేస్తాం. సో ఇది డిస్ట్రక్టర్. సో మనం ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అండ్ డిస్ట్రక్టర్స్కి ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ని చూద్దాం. చూడండి, ఇది కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్కి ఎగ్జాంపుల్. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటిది, ఇక్కడ సేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ అనేది సేమ్ ఉంటుంది, బట్ ఆర్గ్యుమెంట్స్ అనేటివి, పారామీటర్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ చూద్దాం, ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ని యూజ్ చేసాం, అండ్ ఎస్టీడీ నేమ్ స్పేస్ ఎస్టీడీ అనే నేమ్ స్పేస్ని యూజ్ చేసాం. అండ్ ఇక్కడ పర్సన్ అనేది క్లాస్ నేమ్, అండ్ ప్రైవేట్ అనే యాక్సెస్ స్పెసిఫైని యూజ్ చేసాం. ఇంట్ ఏజ్ అండ్ పబ్లిక్ని యూజ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ కన్స్ట్రక్టర్ విత్ నో ఆర్గ్యుమెంట్స్, ఇది ఇక్కడ చూడండి, ఇది క్లాస్ నేమే, సేమ్ యాజ్ ఎ క్లాస్ నేమ్. సో ఇక్కడ మెథడ్ని యూజ్ చేసాం. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేటివి మనం ఏం యూజ్ చేయలేదు, ఈ పారెంథసిస్లో ఆర్గ్యుమెంట్స్ని యూజ్ చేయలేదు. సో ఇది వన్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్. అండ్ ఇక్కడ పర్సన్ అనే ఇంకో కన్స్ట్రక్టర్ని తీసుకున్నాం. ఇక్కడ ఇంట్ ఏ అనేది ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేసాం. సో ఇది వన్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్. సో ఇలా మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ని యూజ్ చేస్తూ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ని యూజ్ చేస్తే దీన్నే మనము, ఈ కాన్సెప్ట్ని మనము కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అని చెప్తాం. ఇక్కడ చూడండి, పర్సన్ పారెంథసిస్, ఈ కన్స్ట్రక్టర్లో మనం ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అని రాసాం. అండ్ నెక్స్ట్ పర్సన్ ఇంట్ ఏ, ఇక్కడ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ సెమీకోలన్ ఇలా డిక్లేర్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇంట్ గెట్ ఏజ్ అండ్ రిటర్న్, ఆ టోటల్ ఏజ్ని మనము రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ మెయిన్ మెథడ్లో ఈ పర్సన్కి, అంటే ఈ క్లాస్ నేమ్కి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం, person1 అండ్ person2 అని. అండ్ person1కి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 20 అని అసైన్ చేసుకున్నాం. ఇక్కడ person2కి మనము 45 అనేది పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ అవుట్ person1 ఏజ్ అండ్ person2 ఏజ్ని మనము డిస్ప్లే చేస్తున్నాం. సో రిటర్న్ 0. మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏం రావాలి, person1 ఏజ్ person2 ఏజ్. చూద్దాం, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనం. సో ఇక్కడ చూడండి, person1 ఏజ్ 20, person2 ఏజ్ 45 అని వచ్చింది. సో ఇది కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్కి ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ మనం డిస్ట్రక్టర్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది డిస్ట్రక్టర్కి ఎగ్జాంపుల్. ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ అండ్ ఎస్టీడీ అనే నేమ్ స్పేస్ని యూజ్ చేసాం. డెమో అనేది ఇక్కడ క్లాస్ నేమ్, అండ్ ప్రైవేట్ అనేది యాక్సెస్ స్పెసిఫైర్. ఇంట్ number1 number2 సెమీకోలన్, వీటిని మనం డిక్లేర్ చేసుకున్నాం, number1 number2ని. అండ్ పబ్లిక్ అనేది యాక్సెస్ స్పెసిఫైర్. డెమో ఇంట్ n1 ఇంట్ n2. ఇవి ఈ కన్స్ట్రక్టర్లో ఈ పారామీటర్స్ని మనం పాస్ చేస్తున్నాం. అవుట్ ఇన్సైడ్ కన్స్ట్రక్టర్ number1 ఈజ్ ఈక్వల్స్ టు n1, number2 ఈజ్ ఈక్వల్స్ టు n2. సో ఈ విధంగా అసైన్ చేసుకున్నాం. నెక్స్ట్ వైడ్ డిస్ప్లే అవుట్ number1 ఈజ్ ఈక్వల్స్ టు అండ్ number2 ఈజ్ ఈక్వల్స్ టు, అంటే అవుట్ని మనము ఈ n1 n2ని మనం డిస్ప్లే చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కన్స్ట్రక్టర్ నేమ్ యూజ్ చేస్తున్నాం, సేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ని యూజ్ చేస్తున్నాం, బట్ ప్రిసీడెడ్ బై టిల్డ్ అనే సింబల్తో యూజ్ చేస్తున్నాం. సో ఇది డిస్ట్రక్టర్. సో అవుట్ ఇది ఇన్సైడ్ డిస్ట్రక్టర్ అని రాసుకున్నాం. స్టేట్మెంట్. అండ్ ఇంట్ మెయిన్ మెథడ్ డెమో ఆబ్జెక్ట్ 1,
ఈ క్లాస్ నేమ్కి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఇక్కడ పారామీటర్స్ అంటే కాల్ చేస్తున్నాం, 10, 20ని కాల్ చేస్తున్నాం. సో ఆబ్జెక్ట్ 1.display. సో ఇప్పుడు మనము ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మనకి n1 అంటే నంబర్ 1 నంబర్ 2 వాల్యూస్ ఎంత వస్తాయో చూద్దాం. చూడండి, ఇక్కడ ఇన్సైడ్ కన్స్ట్రక్టర్ అన్నప్పుడు నంబర్ 1 = 10, నంబర్ 2 = 20 అండ్ డిస్ట్రక్టర్లో మనం స్టేట్మెంట్ ఏం రాసాం, ఇన్సైడ్ డిస్ట్రక్టర్. సో అందుకని ఈ విధంగా డిస్ప్లే అయ్యాయి. సో ఇది డిస్ట్రక్టర్కి ఎగ్జాంపుల్. సో ఈ క్లాస్ మీకు ఈ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అండ్ డిస్ట్రక్టర్ అనే టాపిక్స్ అర్థమైనాయని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ.